నిన్న స్పెయిన్ ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే గాజాలో తక్షణమే కాల్పులు ఆగిపోవాలి అంటూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి అనే ఒక ఓటింగ్ ప్రవేశపెట్టింది. ఈ ఓటింగ్ లో అమెరికాతో సహా మరికొన్ని దేశాలు, మొత్తం 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ తో పాటు అల్బేనియా లాంటి 19 దేశాలు గైహాజరయ్యాయి. మిగతా దేశాలు ఏమొచ్చేసి 143 దేశాలు ఏవో పాల్గొన్నాయి. అయితే ఇందులో భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండం. కాకపోతే గాజాలో కాల్పులు జరపడం కూడా మాకేం ఇష్టం లేదు. ఈ 2 దేశాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు వర్గాల దగ్గర ఉన్నటువంటి ఆ బందీల్ని ఇరు వర్గాలు ఒకరికొకరు ఇచ్చుకుంటూ శాంతి స్థాపన కోసం మీరు పోటు పడితే మేము దానికోసం అయితే మా యొక్క బాధ్యతను నిర్వర్తిస్తామంటూ భారత్ అయితే దాటవేసింది. అంటే ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొని మిగతా అంటే స్పెయిన్ ని వ్యతిరేకించకుండా ఇజ్రాయెల్కి కూడా అంటే దీనికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది భారత్. వాస్తవానికి మనం గట్టిగానే నిర్ణయం తీసుకోవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అలా లేవు. కానీ ఎప్పటికీ మనం ఇజ్రాయెల్కి రష్యాకి రుణపడే ఉంటాం. ఎందుకంటే ఈ దేశం నాశనం చేయాలని చూసినటువంటి శక్తులకి అడ్డుపడింది రష్యా, ఇజ్రాయెల్. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ 2 దేశాలకి రుణపడే ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో లౌక్యంగా ప్రవర్తించడమే తప్ప మనం మరొక విషయం నేను చేయలేం. ఎందుకంటే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నటువంటి మనము ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఈ విధంగా ఇలాంటి తీర్మానాలు పెట్టినప్పుడు గైహాజరయ్యి మన యొక్క మద్దతుని తెలపాలి తప్ప ఇటు వచ్చి స్పెయిన్ కి వ్యతిరేకంగా చేసామంటే మళ్ళీ అక్కడ ఆర్థికంగా మళ్ళీ ఇదే అమెరికా, ఇదే చైనా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తాయి. కానీ భారత్ను మాత్రం ఎండగడతాయి. భారత్ని మళ్ళీ ఒంటరిని చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలా గైహాజరయ్యి మన యొక్క మద్దతుని ఇజ్రాయెల్కి అయితే తెలపాలి. ఆ విధంగానే భారత్ తెలిపింది.